వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకపువడు కొరకై ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. ద లార్డ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది ఆల్ సిక్నెస్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన అనారోగ్యాలు, ఐగుప్తులో ఉన్న తెగుళ్ళు అవి వాళ్ళకి కొత్తగా ఉంటున్నాయి. అందుకనే ప్రపంచంలోని వ్యాధులు, అనారోగ్యాలు, తెగుళ్ళు ఒకటైతే ఐగుప్తులో ఉన్న తెగుళ్ళు ఇంకా ప్రత్యేకమైనవి, అంటే బాధకరమైనవి. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఉన్నప్పుడు దేవుడు వారిని దీవిస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మన ఆరోగ్యమే దేవుడిచ్చే పెద్ద ఆశీర్వాదం. ఇశ్రాయేలీయులు అవిధేయులైనప్పుడల్లా అనారోగ్యము, విధేయత చూపినప్పుడల్లా ఆరోగ్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ ఐగుప్తులో ఉన్న వ్యాధులు ఎంత తీవ్రమైనవైనా, ఎంత కష్టమైనవైనప్పటికీ కూడా ఆ తెగుల నుంచి దేవుడు వారిని తప్పిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఐగుప్తు లాంటి పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్న ప్రజలు ఐగుప్తీయులు లాంటి వారే. అందుకని మనముండే ప్రతి చోట ఒక ఫరో మనకుంటాడు. మనల్ని ద్వేషించి, మనల్ని వ్యతిరేకించి, మనల్ని శిక్షించాలనుకునే వారే మనకు ఫరోలు లాంటి వారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడని ఈ వాగ్దానము తెలియచేస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ యొద్ద నుండి అంటున్నాడు. అనగా నీ దగ్గర నుంచి, నీ కుటుంబం నుంచి, నీ జీవితం నుంచి వాటన్నిటినీ కూడా నేను తొలగిస్తాను అని దేవుడే చెప్తున్నాడు. అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే, సర్వ విషయముల యందు మేలు కలుగుతుందంట. ఏ రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలిగించేవాడు. నిజమే, మనము శ్రద్ధ కలిగి జీవించినప్పుడు, శ్రద్ధగా దేవుణ్ణి వెతికినప్పుడు, శ్రద్ధతో ప్రార్థన చేసినప్పుడు, శ్రద్ధగా ఉదయాన్నే వాక్యం చదివినప్పుడు, శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుడు సర్వ విషయాలలో మేలు కలుగచేస్తాడు. నీ ఉదయకాలపు వేకువ అశ్రద్ధే నీ జీవితం అంతా కూడా ఆ దినము అశ్రద్ధ చేయబడుతుంది. తెల్లవారుజామున దేవుని కొరకు నువ్వు తీసుకునే చిన్న శ్రద్ధ దినమంతా దేవుడు నీ పట్ల చూపే శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే ఇక్కడ సర్వ విషయములలో అని అంటున్నాడు. అనగా మొట్టమొదట దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది సర్వస్వస్థత. ఇదే ద్వితీయోపదేశకాండం 7:15లో దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వస్వస్థతను నీకు ఇస్తాను అంటున్నాడు. ఏ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నావో, ఏ పరిస్థితుల్లో అనారోగ్యంగా ఉన్నావో, ఈ ఉదయకాలము ఎలాంటి అనారోగ్యము నిన్ను ఇబ్బంది పెడుతుందో ఒక్క విషయంలో కాదు, సర్వస్వస్థతను దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే 1 కొరింథీ 15:28 ప్రకారము దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము తన కుమారునికి సమస్తమును లోపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ సర్వమైన ప్రభునేసు క్రీస్తు వారు
నీకు సర్వ విషయములలో స్వస్థత కలుగ చేస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవది చూసినట్లయితే కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. రెండవది సర్వ సంపదలు. ఏ విషయంలో నువ్వు అక్కర కలిగి ఉన్నావు, ఏ కొదువ నీకుంది, అది ధనములోనే కాకపోవచ్చు. ఈ దినాల్లో చాలాసార్లు కుటుంబంలో సమాధానం అనేది కొరతగా ఉంటుంది, సంతోషం కొరతగా ఉంటుంది, చదువుకునే పిల్లలకు జ్ఞానము కొరతగా ఉంటుంది, జ్ఞాపక శక్తి కొరతగా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు సంపదల్లాగా నీకివ్వాలని ఆశపడుతున్నాడు. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవది చూస్తే 1 యోహాను 2:2లో సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మూడవది సర్వ శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో సమాధానము శాంతిని కోల్పోయావో, ఎవరి విషయంలో ఏ పనుల విషయంలో నీకు శాంతి లేదో, మూడవది దేవుడు నీకు సర్వశాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిజంగా శాంతియుతమైన జీవితం కన్నా విజయవంతమైన జీవితం ఇంకొకటి లేదు. నువ్వు ఉద్యోగం చేసినా, పని చేసుకుంటున్నా, చదువుకుంటున్నా, గృహ పరిపాలన చేస్తున్నా, శాంతి అనేది ఉన్నప్పుడు దానికి మించిన గొప్ప విజయం అనేది ఇంకొకటి లేదు. ఈ ఉదయమే ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనులను శాంతితో నింపునుగాక. నాలుగవది మనం చూస్తే 1 దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనములో చివరి మాట, వాటి అందుండు సర్వమును సంతోషించునుగాక. నాలుగవది ఈ సర్వము అనే అనుభవంలో సర్వ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిజంగా ఏంటి ఈ సర్వ సంతోషము అంటే, ఈరోజు మానవుని జీవితం ఎలా ఉందంటే, ఇంట్లో సంతోషం ఉంటే బయట దుఃఖం ఉంటుంది, బయట సంతోషం ఉంటే ఇంట్లో దుఃఖం ఉంటుంది. సర్వ విషయంలో సంతోషం కలగట్లేదు. ఒకరు సంతోష పెట్టేవాళ్ళు ఉంటే మరెక్కువ మంది దుఃఖ పెట్టేవాళ్ళుగా ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఏదైనా విషయంలో సంతోషిద్దాము అనుకునే లోపే ఏదో ఒక దుఃఖము, వేదన, బాధ మరలా కలుగుతుంది. వీటన్నిటినీ కూడా కోకటి వేళ్లతో పెకిలించి వేసి దేవుడు నీకు సర్వ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడే నీకు సంతోషం ఇవ్వాలనుకుంటే నిన్ను అడ్డగించేది ఎవరు, నిన్ను ఆపేదెవరు? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ 4వ అనుభవము సర్వ సంతోషము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 5వది మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము, సర్వాధికారము. 5వదిగా దేవుడు నీకు సర్వాధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ విషయాలు నీకు లోబడట్లేదో, ఏవి నీ యొక్క అందుబాటులోకి రావట్లేదో, ఏవి నిన్ను ఊరిస్తూ నీకు దూరం అయిపోతున్నాయో వాటి మీద దేవుడు అధికారం ఇస్తాడు. వాటిని నీ వశము చేస్తాడు. ఇంకా చెప్పాలంటే వాటిని నీ ఏలుబడిలోకి, నీ పాదాల క్రింద కూడా తీసుకురాగలడు. ఆయన నీకు సర్వాధికారము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అందుకనే మనం చూసినట్లయితే ఈ సర్వాధికారం అనేది ఎప్పుడు వస్తుంది అంటే యోహాను సువార్త 16:13 ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అసత్యములో ఉన్నంత కాలము నీవే వేరే విషయాలకు బానిసైపోతావు. ఎప్పుడైతే సత్యంలోనికి వస్తావో దేవుడు నీకు సర్వ స్వతంత్రము, సర్వ అధికారం నీకు ఇచ్చేస్తాడు. ఈ సర్వసత్యం అనేది 5వ మాటగా చూస్తున్నాం. 6వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి 2 కొరింథీ 6:18లో చివరి మాట, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, 6వది సర్వశక్తి. దేవుడు సర్వశక్తిని నీకు ఇస్తాడు. ఎక్కడ బలహీనమైపోయావు, ఏ పనులు చేయలేకపోతున్నావు, ఏ చదువులు చదవలేకపోతున్నావు, ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్ అయిపోతున్నావో ఇది నాను దేవుడు నీకు శక్తినిస్తాడు. జీవము లేని సబ్జెక్టులు, చదువులను చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. జీవము కలిగిన నిన్ను చూసి చదువులు, సబ్జెక్టులు భయపడాలి.
ఇది నాన్న సర్వశక్తితో దేవుడు నిన్ను నింపినప్పుడు నీకు కావలసిన జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తి, ఆలోచన అన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఇది 6వది. 7వది చివరి మాట 2 కొరింథీ 9:8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. 7వది సర్వ సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఎన్ని కొరతలు, ఎన్ని అక్కర్లతో ఉంటున్నావు, ఎంతమందిని అడుగుతున్నావు, ఎంతమంది నీకు మాటిచ్చారు, అయినప్పటికీ ఎవరు నీకు సహాయం చేయలేకపోతున్నారు. ఎంతో అక్కర్లతో ఉంటున్నావు. నిజంగా కొన్నిసార్లు ఎలా దినం గడుస్తుందా అని బాధపడుతూ ఉంటున్నావు. ఒకప్పుడు చాలా సమృద్ధిని చూసావు, ఇప్పుడు చాలా కరువు వచ్చేసింది, కొరత వచ్చేసింది. అది చెప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నావు. నిన్ను చూసిన వారందరూ కూడా నీకెంతో కొదువే లేదు, సమృద్ధిగా ఉన్నది అనుకుంటున్నారే తప్ప నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు సర్వ సమృద్ధి ఇవ్వటానికే దేవుడు ఈ కొరతలు తీసుకొచ్చాడు, ఈ అక్కర్లు తీసుకొచ్చాడని గుర్తుపెట్టుకో. ఈ దినాన చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు నా సమస్యను తీసివేయట్లేదు అనుకుంటావు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఇంకొక సమస్య ఎందుకు వచ్చింది అనుకుంటావు. దేవుడు ఎప్పుడు కూడా ఒక్కొక్క సమస్యను తీసివేయటం ఆయన చిత్తం కాదు. కానీ అన్నిటినీ రప్పించిన తర్వాత ఒక్కసారి సర్వాన్ని కూడా ఆయన నిర్మూలన చేసి నెమ్మదినిచ్చేవాడుగా ఉంటాడు. నీ విడుదల చాలా సమీపంగా ఉంది. నీ సమృద్ధి అనేది దారిలోనే ఉంది. అది ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ ఉదయకాలము ఈ మాటలు నమ్ము, విధేయతగా శ్రద్ధగా ప్రభువును వెతుకు, ప్రభువైపు చూడు, ప్రభువే నీకు సహాయం చేస్తాడు. అందుకని చివరిగా చూస్తే సామెతలు 4:22 వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును అంటున్నాడు. నిజంగానే దేవుడు నీకు సర్వ ఆరోగ్యం అనగా సర్వ స్వస్థతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ 7 విషయాలతో పాటు అదనంగా ఈ మాటను కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు? ఇంకా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏమాత్రం కూడా మనుషుల మాటలు లక్ష్య పెట్టొద్దు. నిన్ను నిరుత్సాహపరచాలనే వారు చూస్తారు. నిన్ను కృంగదీయటమే వారి ఉద్దేశము. ఏదో ఒక మాట అని నిన్ను ఇబ్బంది పెట్టటమే వారికి అలవాటు. ఏదో ఒక రాయి వేస్తానే ఉంటారు. నీవేమాత్రం వెనక తిరిగి చూడవద్దు. నీ ఆత్మీయ జీవితంలో గొప్ప విజయవంతమైన ప్రదేశానికి, ఆ ఎక్కువ గొప్ప ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణంగానే వస్తుంటాయి. అటు ఇటు చూడొద్దు, వెనుకకు చూడొద్దు. ఎవరో ఏదో అన్నారని ఆగిపోయి వారితో వాదాలు పెట్టుకొని నీ సమయాన్ని వృధా చేసుకుంటే నీ విజయం ఇంకా ఆలస్యం అవుతుంది. ప్రభువైపే చూస్తూ ముందుకు నడువు. ఆయన తప్పకుండా ఈ సర్వము అనే అనుభవంలో నీకన్నీ అనుగ్రహిస్తాడు. ఒక దినము నువ్వే సాక్ష్యం చెప్తావు, దేవుడు నా జీవితంలో ఈ సర్వ అనుభవాలు నాకు ఇచ్చాడు అని నువ్వు చెప్పగలవు. ఆ దినాన నిన్ను బాధపరిచిన వారు, హేళన చేసిన వారు, తృణీకరించిన వారు, అవమానపరిచిన వారు, నిందించిన వారు, త్రోసివేసిన వారు అందరూ కూడా సిగ్గుతో తలవంచుకొనే ఒక దినం రాబోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా చెప్పాలంటే దేవుడు నిన్ను సర్వస్థాపన అనే అనుభవంలోకి తీసుకొచ్చి ఉన్నత విషయాల్లో స్థాపిస్తాడు. నువ్వు ఎరగని ఆ విషయాలను దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అసలు ఊహించని పరిస్థితులు దేవుడు నీకు తీసుకుని వస్తాడు. నీ వివాహ విషయంలోనే కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ గర్భఫల విషయంలో కావచ్చు, ఏ విషయమైనప్పటికీ కూడా దేవుడు సర్వమైనది, ఉత్తమమైనది నీకు ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయనందు విశ్వాసంతో ముందుకు సాగు. ఈ దినమే ఆ సర్వ అనుభవాలు నీ జీవితంలో దేవుడు ఇవ్వటం అనేది ప్రారంభమవుతుంది. అది కొనసాగించి దేవుడు ముగించి నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఈ విశ్వాసంతోనే ముందుకు వెళ్ళు. ప్రభు నీకు సహాయపడినట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి,
ప్రభునేసు క్రీస్తు నామంలో నీ పాదములకు వందనములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చిన ద్వితీయోపదేశకాండం 7:15 బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తాను అని చెప్పిన మాట నిజమే ప్రభువా. సమస్యలనే రోగాలు, బాధలనే రోగాలు, నిందలనే రోగాలు, అవమానాలనే రోగాలు, చాలాసార్లు ప్రభువా కన్నీళ్ళనే రోగాలు, ఇబ్బందులనే రోగాలు, కొన్నిసార్లు మనుషులే రోగములు లాగా పట్టి పీడించే పరిస్థితుల్లో మా ప్రియులు ఉంటున్నారు ప్రభువా. దయచేసి ఈరోజు వారితో మాట్లాడుతూ వచ్చిన ఈ ఏడంతల విషయాలు సర్వ విషయాల్లో మేలు కలుగును అని ప్రభువా 7 విషయాలు మీరు చెప్తూ వచ్చారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వీటిని నెరవేర్చి మీరే సహాయం చేసి నడిపించమని ఈ దినం వారి పనులు, ప్రయత్నాలు, పరీక్షలు, పరిశోధనలు అన్నిటినీ మీరు విజయవంతం చేసి మీరే మహిమ పొందమని, మా కొరకు మా సర్వ పాపములను మీరు భరించి మా కొరకై సర్వ శిక్షను మీరు పొంది మా కొరకై బలి అయిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నిరీక్షణలో మమ్మల్ని నడిపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని మా ప్రభువును మా రక్షకుడైన సర్వములో సర్వమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన సర్వమైన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ ఈ దినమంతా తోడయుండి నడిపించి సర్వ సహాయమును మీకు చేయునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము ఇది దైవ వాక్యము.